హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద చక్కగా ఒక కప్పు శనగపిండితో మంచిగా క్రిస్పీగా దోశలాగా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే, ఒక కప్పు శనగపిండి తీసుకున్నా నేను. ఇది ఆల్రెడీ జల్లిచ్చిందేనండి. దీనిలో సన్నగా తరిగిన ఒక 2 చిల్లీస్ తీసుకోండి, చిన్న చిన్న పీసెస్ చేసుకొని. అలానే ఒక ఆనియన్ సరిపోతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 చిటికెడు పసుపు, జీలకర్ర. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా లిక్విడ్ లాగా కలుపుకోండి చక్కగా. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. ఇలా గుంట గరిటె ఉంటుంది కదా, ఇలాంటి గరిటె అయితే మనకు దోశలు చాలా బాగా వస్తాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. పెనం కూడా హీట్ అయిందండి. ఇప్పుడు మనం దోశలాగా వేసుకోవటమే. ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని ఇలా చక్కగా చిన్న చిన్నవి వేసుకోవచ్చు. చూసారు కదండి, ఫార్మేషన్ కూడా చక్కగా వస్తుంది మనకి. చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా ఒక కప్పు శనగపిండితో చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, ఒక కప్పు శనగపిండితో మనం ఒక పర్సన్ అనేది సఫిషియెంట్గా తినొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.